హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్కి 10th ట్రైన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఇప్పటివరకు 9 ట్రైన్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు వస్తున్నటువంటి 10th ట్రైన్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అలాగే ఎప్పుడు రాబోతుంది అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ మోసం కొడుతుంది, సబ్స్క్రైబ్ చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ చాలా రాబోతుంది కాబట్టి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్. రెనోవేషన్ వర్క్స్ పూర్తి చేసుకొని ఇనాగ్రల్ సెరమనీ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి కేవలం 9 ట్రైన్స్ మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన ట్రైన్స్లో కూడా చాలా వరకు రద్దయ్యాయి. మొత్తం 7 ట్రైన్స్ రద్దయ్యాయి. ఒక 2 ట్రైన్లు మాత్రమే కరీంనగర్ మీదుగా తిరుపతి వైపు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కూడా ఆక్యుపెన్సీ అనేది చాలా బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాంటిదే ఇప్పుడు మన 10th ట్రైన్ కూడా మన కరీంనగర్ స్టేషన్కి రాబోతుంది. జాల నుంచి వస్తుంది. ఈ ట్రైన్ కూడా మనకు మహారాష్ట్ర నుంచే వస్తుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి నాందేడ్ టు తిరుపతి, అలాగే నాందేడ్ టు తిరుపతి టు ధర్మవరం, ఈ 2 ట్రైన్స్ తోటే కాకుండా ఇప్పుడు వచ్చేటువంటి 10th ట్రైన్ కూడా మన మహారాష్ట్ర నుంచే వస్తుంది. అది జాల్నా రైల్వే స్టేషన్ నుంచి ప్రతి గురువారం మనకి ట్రైన్ అనేది అందుబాటులో ఉండబోతుంది. ఇప్పుడు మన కరీంనగర్ స్టేషన్ నుంచి ప్రతి గురువారం రాత్రి 7:15 ట్రైన్ నెంబర్ 12762 కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. దీనికి తోడుగా అదే రోజు మరొక ట్రైన్ కూడా ఈ జూన్ 4th నుంచి రాబోతుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07814. ఇది ప్రతి గురువారం మధ్యాహ్నం 12:50 జాల్నా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9:28 కరీంనగర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 2 నిమిషాలు హాల్టింగ్ తర్వాత కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి 9:30 బయలుదేరి తిరుపతి వైపు వెళ్తుంది. జాల్నా రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నటువంటి ఈ స్పెషల్ ట్రైను మనకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి లాస్ట్ 12 years నుంచి సర్వీస్ ఇస్తున్నటువంటి ట్రైన్ నెంబర్ 12762 ట్రైన్కి అనుబంధంగానే ఈ ట్రైన్ కూడా ట్రైన్ నెంబర్ 07814 కూడా మనకు అందుబాటులో ఉండబోతుంది. ఒకటేమో థర్స్డే రోజు గురువారం రాత్రి 7:10 12762 అందుబాటులో ఉంటే, ఆ ట్రైన్ వెళ్ళిన 2 hours 13 minutes జాల్నా టు తిరుపతి ట్రైన్ వస్తుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇలా ఒకే రోజు 2 తిరుపతి ట్రైన్లు అంటే కరీంనగర్ జిల్లా ప్రజలు జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ప్రతి గురువారం 2 తిరుపతి ట్రైన్లు అందుబాటులో ఉండబోతున్నాయి. జూన్ 4th నుంచి కొత్తగా రాబోతున్నటువంటి ఈ ట్రైన్తో కలుపుకొని కరీంనగర్ జిల్లా ప్రజలు వారానికి 5 ట్రైన్లు అనేది అందుబాటులో ఉండబోతున్నాయి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12762. ఇది ప్రతి గురువారం మరియు ప్రతి ఆదివారం మనకు అందుబాటులో ఉంటుంది తిరుపతి వెళ్ళడానికి. జూన్ 4th నుంచి వస్తున్నటువంటి జాల్నా టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు ప్రతి గురువారం రాత్రి 9:30 ఉండబోతుంది. అలాగే ప్రతి శుక్రవారం నాందేడ్ టు ధర్మవరం, అలాగే ప్రతి శనివారం నాందేడ్ టు తిరుచానూరు, ఇలా మనకు 5 ట్రైన్లు అనేటివి తిరుపతి వెళ్ళడానికి అందుబాటులో ఉండబోతున్నాయి. ఈ ట్రైన్ యొక్క స్టాపింగ్ విషయానికి వస్తే ఆర్మూర్, కొరుట్ల, జగిత్యాల ఈ స్టేషన్లో మాత్రమే ఈ ట్రైన్కి హాల్టింగ్ అనేది ఉండబోతుంది. మెట్పేటలో ఈ ట్రైన్కి హాల్టింగ్ అనేది ఇవ్వడం లేదు. ప్రతి గురువారం రాత్రి 9:30 కరీంనగర్ రైల్వే స్టేషన్ బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ జాల్నా టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మొత్తం 1140 kilometers దూరాన్ని 23 గంటల 40 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ జాల్నా టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక స్టాపింగ్స్ విషయానికి వస్తే మొత్తం 26 స్టేషన్లో ఈ ట్రైన్కి హాల్టింగ్ అనేది ఉంది. కొత్తగా మారినటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి ముందు మరిన్ని కొత్త ట్రైన్లు ఎన్నో రావాల్సి ఉంది. మరిన్ని రావాలని కోరుకుంటూ హోప్ యూ లైక్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.